ఎంతో ప్రెస్టీజియస్గా రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని 8,500 కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ని రాష్ట్రంలో ప్రారంభించాలి, తీసుకురావాలి, మన రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక 5 కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మన హయాంలోనే. ఇంకొక 5 కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం, రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం. అన్ని విధాలుగా కూడా దాదాపు 90% ఆ కాలేజెస్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం. అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ని విజిట్ చేసి ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడిదాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి, చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ని థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి తీసుకొచ్చి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ రియాలిటీని, ఈ రియల్ కట్టడాలని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది హడావిడిగా, క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు, జీవో తీసుకొచ్చారు. ఎవరితో పనిలా, ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలా, పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా మొన్న చూసాం, టెండర్ కూడా కాల్ఫర్ చేశారు. అంటే ఈ యొక్క నిర్ణయం ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, ప్రజలలో బాధ నెలకొంది. డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిలో ఆందోళన నెలకొంది. ఒక వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఈ వరుసగా చూస్తూ ఉన్నాం. ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ప్లాట్ఫామ్స్లో అనేక సంఘాలు కావచ్చు, అనేక ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అనేక ప్లాట్ఫామ్స్లో, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక డిస్కషన్స్ ఒక పెద్ద డిబేటబుల్ అంశంగా మారింది. ఇది ఒక సోషల్ కాజ్ కోసం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్ కోసము
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థుల భవిష్యత్ కోసము ప్రతి జిల్లాలో ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉండేది. ఈ మెడికల్ కాలేజ్ కనుక మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినవి ఇంకా ప్రారంభం నోచుకోనేటువంటి ఈ కాలేజీలు కనుక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధో కొద్దిపాటి ఇంట్రెస్టో చూపించి వీటిని ప్రారంభిస్తే కనుక ప్రతి జిల్లాలో ఈరోజు అక్కడి ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది. ఈ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, ఈ వైద్య సేవల్ని, ఈ వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరుని ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి. ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన, ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్, ఈ రకమైనటువంటి క్రిటిక్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పట్టట్లేదు. బ్లైండ్గా వాళ్ళు అధికారంలోకి వస్తానే ఒకటి నిర్ణయించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈ 17 మెడికల్ కాలేజ్, అందులో 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 5 కొంత పని అయితే అవి ప్రారంభమవుతాయి, ఇంకో 7 ఇంకొంచెం పని చేస్తే ప్రారంభమవుతాయి. ఇవన్నీ ప్రారంభమైన ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి యాంగిల్లో చూడట్లా. ఎంతసేపు ఇవి అన్నీ కట్టినా కట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మోసపోయేది ప్రజలు, మోసపోయేది డాక్టర్ చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు. వీళ్ళని మనం మోసం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, దీని గురించి ప్రస్తావించే వాళ్ళు ఉండరు. ఎందుకు ఇదంతా అంటే ఇవి మనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని, అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది చెయ్యొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్ టైమ్స్లో మనం చూసాము. ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం చేశారు, వాళ్ళే స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా గత ప్రజెంటేషన్లో మనం చూసాం. మరి ఈ అన్ని వాస్తవాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు చేశారు. మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక నిన్నటి నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది. ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో, ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో, ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏమాత్రం కూడా భయపడకుండా ఇది నిజం, ఇది మా భవిష్యత్తు, ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం, జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని, జగన్ గారు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని, ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదలుచుకోలేం. ఖచ్చితంగా మేము వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి, మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పల్నాడు జిల్లా, అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకసో అర్థం కాదు మనకి. ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక మోనోపోలీ అనే చెప్పొచ్చు. స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు. ఎక్కడ
పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని, ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో. ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకు భయం పట్టుకుంది. ఇప్పుడు మేమెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్గా ఆ మెడికల్ కాలేజెస్, ఆ బిల్డింగ్స్, హాస్టల్స్, ఆ యొక్క యాంబియన్స్, ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు, వీళ్ళని ప్రజలు చీకొడతారని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు, పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెళ్ళనీయలేదు ఈరోజు. అలాగే అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవరిని కూడా రానీలేదు. కాసు మహేష్ రెడ్డి గారు మిర్యాలగూడ, అంటే ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం, యువత నుంచి మన యువజన విభాగం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ నియర్ బై లొకేషన్ సత్తెనపల్లి కావచ్చు, పిడుగురాల నియర్ బైలో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా బైఠాయించి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా 100 మందికి పైగా కూడా స్టేషన్లకు తీసుకువెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రామ్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రోగ్రామ్ని ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో, బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా. అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి. మీరు ఈ జీవోని రద్దు చేయాలి. ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి. తిరిగి ఈ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ని మళ్ళా మీరు తీసుకున్నటువంటి ఈ 10 మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఇవి చేస్తేనే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇదే కాదు ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా అర్జ్, డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్, జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్, కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కొనే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈరోజు జరిగినవన్నీ కూడా దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్. మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము. మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం, ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క
ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం, మేము ఇలా చేయగలుగుతాము, మేము అలా చేయగలుగుతాము, మేము ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, ఎక్కడా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు, నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేదే అర్థమవుతా ఉంది. ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఆరోగ్య రంగం మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేదు, ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో, హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో, డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి, తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 5 years జగనన్న పాలన, ఇట్స్ అ వండర్. ఎప్పుడు కూడా మేము ప్రౌడ్గా చెప్తాము. ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు, ఇంతమంది ప్రాణాలు కాపాడారు. మా కుటుంబం జగనన్న దయ వల్ల బతుకుంది. ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈరోజు పలానాయన బతుకున్నాడు, పలానమ్మ బతుకుంది. మేము ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క ఎమోషన్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గ్రామస్థాయిలో మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవేవి ఈ యొక్క మంచి పనులు కానీ ఇలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు. ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా, అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవ్వరూ కూడా చెరపలేరు. మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. పీపుల్ నెవర్ ఫర్గెట్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాజిటేషన్స్ ఇంకా ముందు కూడా ఇంకా ఉధృతిగా మేము ముందుకు వెళ్తాము. అందరితో కలిసి పనిచేస్తాము. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే వరకు కూడా, కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వీ కంటిన్యూ టు డూ దిస్ యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్ అని తెలియజేసుకుంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విత్డ్రా చేసుకొని ఈ జీవోని రద్దు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వరకు కూడా, మీరు మేల్కొనే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. Well, that's an interesting question. I just wanted to bring it in your notice. ఈరోజున సమ్ టైమ్ బ్యాక్ మనం చూసాము, ద న్యూస్ మనం చూసాము,
వీళ్ళు ఈ ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేటైజేషన్లో వాట్ ఈస్ ద ఫీ ప్యాటర్న్ దే హ్యావ్ చోజన్? ఆ ఫీ ప్యాటర్న్లో ఏం చెప్తున్నారు? 57.5 లక్షలు అని చెప్తున్నారు ఫీజు. వెరాజ్ మనము ఎన్ఆర్ఐ కేటగిరీలో చూస్తే, సి కేటగిరీలో, వెరాజ్ మనం ప్రైవేట్ కాలేజ్లో చూస్తే 40 ల్యాక్సే మన స్టేట్లో ఉన్నటువంటి ఫీజు. అంటే గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ అని చెప్తూ 57.5 లక్షలు అంటే 60 లక్షలు. అదే గవర్నమెంట్ రంగంలో అయితే మనకి 20 లక్షలు. అంటే 20 లక్షలు ఉన్నదాన్ని 40 లక్షలకి పెంచి దాన్ని 60 లక్షలు చేసి, అంటే సామాన్య విద్యార్థి డాక్టర్ చదవాలంటే ఇక అది అందదు, అప్పుల పాలు అయిపోవడమే కదా. చదవాలన్నా కూడా చదివేటువంటి అంత ఫీజు కట్టుకోలేడు. ఈ వస్తున్నటువంటి హెవీ కాంపిటీషన్కి అంత తట్టుకోలేరు. ఈ విద్యకు దూరం అయిపోవడమే కదా. అంటే ఐమ్ టెల్లింగ్ మీ సంథింగ్ రిలవెంట్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ఫీజు అంత పెట్టి ఇదంతా అవసరమా? యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న విధానాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా ఏముందంటే, నేను మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నాము, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 5 మనం ఓపెన్ చేసాం, క్లాసెస్ రన్ అవుతున్నాయి, 5 అబౌట్ టు బి ఓపెన్ విత్ లిటిల్ వర్క్స్. ఒక 10% ఎంతో వర్క్స్ చేస్తే కంప్లీట్ అయితే అవి అందుబాటులోకి వస్తాయి. ఇంకొక 7 చక్కటి ప్రోగ్రెసివ్ స్టేజెస్లో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా ఇందులోనే నడుపుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫినాన్సింగ్ పద్ధతి కూడా మనం అందుకే తెచ్చాము, అవి సస్టైన్ అవుతాయని. ఇదంతా వాళ్ళకి భారం అయిపోతుంది, లేదా మేమేదో బాగా చేయలేదు కాబట్టే ఇస్తున్నాం అలా ఇలా అని చెప్పేసి ఒక మ్యాలీషియస్ క్యాంపెయిన్ వాళ్ళు మా మీద చేస్తూ, ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు హెల్త్ విషయంలో ప్రజల పక్షాన తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి డీలింగ్ అవుతూ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎవరికో ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్తూ దే ఆర్ డీలింకింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సో దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పీపుల్స్ హెల్త్. దట్స్ వాట్ ఈస్ సీన్. అదే మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్, ప్రైవేట్లో తెచ్చి మాటలు చెప్పమంటే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు పేద విద్యార్థులు ఏమీ లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కటి చదువులు చదువుకొని ఈరోజు పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి అవకాశాన్ని రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని జిల్లాకు ఒకటి తీసుకొచ్చారు. ఇంకో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అక్కడే డాక్టర్ చదువులు చదువుకొని వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు. అదే జిల్లాలో మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడ్ చాలా ఉంది కదా మన స్టేట్కి. ఎట్లా మనము దీన్ని కాంపెన్సేట్ చేస్తాము? సో ఎక్కడికక్కడ ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇక్కడే కాంప్రిహెన్సివ్గా అన్ని సేవలు మనం ఇదే జిల్లాలో అందిస్తే కనుక అక్కడ ప్రజలు బాగుంటారు. మనం ఇంకో స్టేట్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు. వీ విల్ బీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ అవర్ స్టేట్. సో మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి చూపించుకుందాం, బాగున్నాయంట, జగన్ గారు బాగా కట్టారంట హాస్పిటల్స్, అక్కడ మెడికల్ కాలేజ్ బాగున్నాయంట, మన పిల్లల్ని అక్కడ చదివిద్దామా అనే ఆలోచన, ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి తీసుకొచ్చారు. ఆ విధమైనటువంటి అజ్యూరెన్స్ మన స్టేట్లో కల్పించారు. సో ఎక్కడో ప్రైవేట్లో వచ్చినటువంటి సీట్లన్నీ లెక్కేసి ఇన్ని నేను తెచ్చా అట్లా తెచ్చా అంటే వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే. ఈవెన్ యూ స్పీక్ సంథింగ్ బట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఈస్ యువర్స్. గవర్నమెంట్ రంగంలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా మీరు మీ టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేస్తున్నారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చే ఆలోచన చేశారా, ప్రతిపాదించారా, ప్రపోజల్ పెట్టారా, ప్రయత్నం చేశారా? నథింగ్ యూ హ్యావ్ డన్. జగన్మోహన్ రెడ్డి గారు హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఇనిషియేట్ తీసుకున్నారు, దాని దగ్గర స్టెప్స్ వేశారు, దాంట్లో భాగంగా కాలేజ్ ప్రారంభించారు. ఇంకా ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక చక్కటి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేశారు. ఎస్, యా వెల్, ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే 631 కోట్లు బకాయిలు ఉండేవి. ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టార్.
నో, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ 5 years. అదే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మేము దిగిపోయిన నాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేసాం. 3,600 కోట్లు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 year. వెరాస్ 5 years 5,000 crores వాళ్ళు ఖర్చు చేశారు. అంటే ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథన్ చేశాము. యూనివర్సల్ కవరేజ్ కింద యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ అయి ఉన్నారు. సో కాబట్టి ద నంబర్స్ ఓన్లీ స్పీక్స్ అండ్ దాట్స్ ద డిఫరెన్స్. కాబట్టి వీఆర్ వెరీ కమిటెడ్ ఇన్ డెలివరింగ్ వెరీ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడో పాతదే కదా న్యూస్. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్, పాత న్యూసే అది. ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం వ్యక్తులు, పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది, వ్యక్తులు మారొచ్చు కానీ అంతే. ఏం లేదండి, మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఆయనకు ఆ పార్టీ నచ్చింది, ఆవిడకి వెళ్తున్నారు.